అమృతత్వము అంటే అమరత్వము. అంటే జన్మ మృత్యురాహిత్యము. మృత్యువు లేదు అంటే జననం కూడా లేని స్థితి. అంటే బ్రాహ్మీ స్థితి. పరమాత్మలో ఐక్యం పొందటం. అలాంటి స్థితిని పొందుతావో దాని గురించి నేనిప్పుడు నీకు చెబుతాను. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? జ్ఞేయం. జ్ఞేయం అంటే ఏంటి? తెలుసుకోవాల్సిన విషయాన్ని మనం జ్ఞేయము అంటాం. అనాది మత్పరం బ్రహ్మ. అది నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే అనాది. అనాది ఆది అంతము లేనటువంటిది. పరం బ్రహ్మ. పరం అంటే అన్నిటికంటే ఉన్నతమైనది అని అర్థం. పరం. అలాంటి బ్రహ్మం గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆ బ్రహ్మం ఎటువంటిదంటే న సత్. తత్ నా అసదుచ్యతే. దీన్ని విడదీస్తే ఎలా విడదీయాలంటే కావాలంటే రాసుకోండి. న సత్ తత్ నా అసదుచ్యతే. అది సత్తు కాదు. న అసదుచ్యతే. న అసత్. న సత్ న అసత్. అది సత్యానికి అసత్యానికి, సత్కి అసత్కి అతీతంగా ఉండేటువంటి బ్రహ్మము. కాబట్టి దాన్ని సత్ అని కూడా చెప్పలేము. సత్కి అసత్కి రెండింటికి అతీతంగా ఉండేది అదే బ్రహ్మము. ఇప్పుడు కొన్ని విషయాలు, లౌకికమైన విషయాలు అర్థం కావడానికి మనకు చాలా టైం పడుతుంది. అలాంటిది బ్రహ్మము గురించిన జ్ఞానము, బ్రహ్మ విద్య. మనం ఇదేమైనా బ్రహ్మ విద్యనా అని అంటాము. అంటే అన్నిటికన్నా కఠినమైనది ఏమిటి అనంటే బ్రహ్మ విద్య. అందుకని మనం దేన్నైనా గాని ఇదేమైనా బ్రహ్మ విద్యనా, నేర్చుకుంటానులే అని అనుకుంటాం. అంటే బ్రహ్మ విద్యతో పోలిస్తే మిగతా విషయాలన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అని. ఇప్పుడు బ్రహ్మము అనేది ఎటువంటిదంటే అనాదిం పరం. మత్ పరం. ఇక్కడ మత్ పరం. పరం అని శబ్దానికి అర్థము అన్నిటికన్నా ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది, సర్వోత్కృష్టమైనది అని అర్థం. ఇక్కడ కృష్ణుడు మత్ పరం అని అన్నాడు. మత్ పరం అనంటే నాకు అధీనమై ఉన్నది అని. అది మళ్ళీ ఎలాంటిది అంటే సత్తుకి అసత్తుకి అతీతమైన బ్రహ్మము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. దీన్ని వేరువేరుగా కూడా విడదీసుకోవచ్చు. ఎలా అంటే న సత్ తన్ నాసదుచ్యతే. న సత్ తన్నాసదుచ్యతే. తన్నాసదుచ్యతే అంటే మళ్ళీ తత్ నాసదుచ్యతే. మళ్ళీ నాసదుచ్యతే దాన్ని విడదీస్తే న అసత్ ఉచ్యతే. న అసత్ ఉచ్యతే. ఈ రకంగా విడదీసుకోవాలి. నేను దీనికి టెక్స్ట్ పంపిస్తాను గ్రూప్ లో. తర్వాత శ్లోకం చూద్దాము. ఇది కృష్ణుడు దేని గురించి చెప్తున్నాడు? బ్రహ్మము గురించి మనకు చెప్తున్నాడు. బ్రహ్మము అంటే ఎలాంటిది అంటే, భగవంతుడు అంటే ఎవరు అంటే ఆయనకి జన్మము మరణము మనలాగా అలాంటిది ఏది ఉండదు. ఆయన ఆదిరహితమైన పరమ పురుషుడు. కాబట్టి ఆయన అంతటా ఉంటాడు. అంతటా ఇప్పుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయనకి ఆది అంతము లేదు అని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు ఎక్కడుంటాడు అనే దానికి ఇక్కడ వివరణ చూద్దాం. ఎప్పుడు ఉంటాడంటే ఎప్పుడూ ఉంటాడు అని మనం చూసాం. ఎక్కడుంటాడు అనంటే దానికి ఎవరైనా అడిగితే మనము తక్కువ ఆన్సర్ చెప్పడానికి భగవద్గీతలో ఎక్కడుంటాడు భగవంతుడు అంటే ఈ శ్లోకం చెప్పొచ్చు. చూద్దాము. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. సర్వతః
సర్వతః అంటే అంతటా అని. సర్వతః పాణి పాదం. పాణి అంటే ఏంటి? చేయి. పాదం అంటే పాదాలు, కాళ్ళు. తత్ సర్వతః అక్షి శిరోముఖం. సర్వతోక్షి శిరోముఖం. అక్షి అనంటే కళ్ళు, అక్షములంటే కళ్ళు. శిరః, శిరః అనంటే తల. ముఖం, ముఖం అంటే నోరు. ముఖం అంటే ఏంటి? నోరు. ముఖం అంటే తెలుగులో ఈ ముఖం, ఫేస్ అని వస్తుంది. సంస్కృతంలో ముఖము అంటే, తెలుగులో కూడా ముఖం అంటే నోరు అనే అర్థమే వస్తుంది. మనం మామూలుగా వాడతాం కాబట్టి ముఖము అని అంటే ఫేస్ అని వాడతాం తెలుగులో. సంస్కృతంలో ముఖము అంటే వదనము అంటే నోరు, మౌత్ అని అర్థం. శిరస్సు అనంటే తల అంతా వస్తుంది. అయితే భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఆయనకి కాళ్ళు చేతులు ఉంటాయా? మనలాగే కళ్ళు, చెవులు, ముక్కు, ఆ ఇవన్నీ ఉంటాయా? నోరు అన్నీ ఉంటాయా అనంటే, మనం పూజిస్తాం కదా మరి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఇంతమంది దేవతామూర్తులు ఉన్నారు కదా. మరి ఇన్ని రూపాలు ఉన్నాయా భగవంతుడికి అనంటే, అవును ఉన్నాయి. ఇప్పుడు మనమే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తయారవుతాం. ఆఫీస్ లోకి వెళ్తే ఒకలాగా ఉంటాం, ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటాం, మళ్ళీ ఇంకే వేరే ఏదైనా చోటుకెళ్తే ఇంకోలా ఉంటాం, పూజ గదిలో ఇంకొక వస్త్రంతో ఉంటాం, వంట చేసేటప్పుడు ఇంకో వస్త్రంతో ఉంటాం, నిద్రపోయే ముందు ఇంకో వేరే వస్త్రాలతో ఉంటాం. అలా మనమే ఇన్ని అవతారాలు ఎత్తుతున్నప్పుడు భగవంతుడికి సాధ్యం కాదా? కాబట్టి భగవంతుడు అన్ని రూపాల్లోనూ ఉండగలడు. ఎన్ని అవతారాలైనా ఆయన తీసుకోగలడు. మనకే ఇన్ని సాధ్యమైనప్పుడు ఆయన సర్వసమర్థుడు, ఆయనకు అన్నీ సాధ్యమే. అయితే భగవద్గీత ప్రకారము సర్వతః పాణిపాదం. భగవంతుడికి అంతటా చేతులు, కాళ్ళు. అక్షి అంటే కళ్ళు. అంతటా ఆయన కళ్ళు కలిగే ఉన్నాడు. అంటే మనము ఏం చేసినా కానీ, ఎవరు చూసినా చూడకపోయినా, అంతటా కళ్ళు నిండి ఉన్నవాడైన భగవంతుడు మాత్రం మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం ఎంత మూలకి వెళ్ళి ఎలాంటి పని చేసినా కూడా, మంచి చేసినా చెడు చేసినా, దానికి ఎవరు సాక్షి అనంటే భగవంతుడు. ఎందుకు? దానికి దానికి మనకి రిఫరెన్స్ ఏంటి అనంటే ఈ శ్లోకము, సర్వతోక్షి. సర్వతోక్షి అంటే అంతటా కళ్ళు కలిగి ఉన్నవాడు, ఎక్కడి నుంచైనా మనల్ని వీక్షిస్తూనే ఉన్నవాడు. శిరోముఖం అంతటా శిరస్సులు కలిగి ఉన్నవాడు, అంతటా నోరులు కలిగి ఉన్నవాడు. అంటే సర్వభూతాల యందు ఆయన ఉన్నాడు. చెట్లల్లో ఉన్నాడు, చిన్న చీమలో ఉన్నాడు, పులిలో ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు. అన్ని జీవరాశుల్లోనూ భగవంతుడే ఉన్నాడు. మనం ఏ జీవరాశికి అన్నం పెట్టినా, ఒక కుక్క పిల్లకి, కోతి పిల్లకి, లేదా ఆవులకి, దేనికి మనము ఆహారం పెట్టినా, ఆ జీవి తన నోటితో ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు అది ఎవరు తీసుకుంటున్నారు అనంటే మనము బ్రహ్మము అంటే భగవంతుడికే మనం సమర్పించామన్న భావనతో అక్కడ చూడాలి. అంతటా భగవంతుడే ఉన్నాడు, అన్ని భగవంతుడే అయి ఉన్నాడు. అన్ని జీవరాశుల యొక్క కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, నోరు, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ భగవంతుడే కలిగి ఉన్నాడు. సర్వతః శృతిమల్లోకే. సర్వతః శృతిమః. శృతిమత్. శృతిమత్ అనంటే అంతటా చెవులు కలిగి ఉన్నవాడు. సర్వం ఆవృత్య తిష్టతి. ఇక ఒక మాటలో చెప్పాలంటే సర్వం ఆవృత్య తిష్టతి. ఈ జగత్తంతా కూడా ఆవరించి లేదా వ్యాపించి స్ప్రెడ్ అయి ఉన్నాడు. అసలు భగవంతుడు లేని చోటంటూ ఏదీ లేదు అని కన్క్లూడ్ చేస్తున్నాడు కృష్ణుడు. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే, అసలు ఆయన ఉండని చోటు ఎక్కడుంది అని మనమే తిరిగి క్వశ్చన్ వేయాలి. అది మనకి గీత సారము, వేద సారము కూడా. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. తిష్టతి అనంటే ఉంటుంది అని, బ్రహ్మము. ప్రస్తి చాలా మంచి శ్లోకాలు మనం నేర్చుకున్నాము. ఇలాంటివి ఏవైనా ఆ మన సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఉంటాయి.
పెద్ద పెద్ద $1,000,000 క్వశ్చన్స్ లాంటివి ఉంటాయి కదా, వాటికి సమాధానంగా ఒక్క మాటలో ఒక్క శ్లోకంతో సమాధానంగా కొన్ని శ్లోకాలు ఉంటాయి. అలాంటి వాటిని మీరు కూడా హైలైట్ చేసుకుంటూ ఉండండి. రోజు చదువుతున్నామని కాకుండా, ఏదో చదివేస్తున్నాం 2 శ్లోకాలని కాకుండా, ఎప్పుడైనా మనకి ఎవరైనా ప్రశ్నిస్తే మన సంస్కృతి గురించి, అప్పుడు భగవద్గీత మనం రిఫరెన్స్ గా తీసుకొని చెప్పగలగాలి. ఎందుకంటే రామాయణము, మహాభారతం అనేవి చాలా బృహత్ గ్రంథాలు. వాటిలో నుంచి మనం వెతికి చెప్పడం అనేది అందరికీ సాధ్యం కాదు. కానీ భగవద్గీతలో 700 శ్లోకాలు మనము రోజు చదువుకుంటూ ఉన్నాం కాబట్టి, మన సంస్కృతిలోని సందేహాలు ఎప్పుడైనా ఎవరైనా అడిగినా, కొన్నిసార్లు మనకే సందేహాలు వచ్చినప్పుడు ఇలా టక్కున గుర్తుకు రావాలి. అవును, భగవద్గీతలో ఇలా చెప్పాడు. భగవంతుడు ఎక్కడుంటాడు? ఇక్కడున్నాడా? ఇక్కడున్నాడా? అక్కడ లేడా? ఇక్కడ లేడా? అనంటే అసలు అవన్నీ కాదు. భగవంతుడు లేని చోటంటూ ఏదీ లేదు. దానికి రిఫరెన్స్ ఏంటి అనంటే ఇది చెప్పొచ్చు. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వమావృత్య తిష్టతి. ఇదొక్కటి హైలైట్ చేసుకున్నా చాలు మనకి. ఇలాంటివి చాలా శ్లోకాలు ఉన్నాయి. భగవంతుడి ఉనికి ఏంటి, ఎక్కడున్నాడు భగవంతుడు అనే దానికి డైరెక్ట్ క్వశ్చన్స్ 700 శ్లోకాల్లో ఇది ఒకటి, దానికి ఆన్సర్ గా. ఇంకా మనం ముందు ముందు వెళ్తున్నప్పుడు కొన్నిటికి ఇలాంటి డైరెక్ట్ సమాధానాలు ఏవైతే ఉంటాయో వాటిని హైలైట్ చేసుకుందాం. ఆ పని కూడా ఇప్పటి నుంచి చేద్దాం మనం. హరే కృష్ణ.